యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని మహాకృప ద్వారా ఈ దినాన దేవుని వాక్యాన్ని బోధించుకోవడానికి, ధ్యానం చేయడానికి, వినడానికి ప్రభు మనకి ఈ దినాన్ని కూడా అవకాశం ఇచ్చారు. కనుక కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలు తెరచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 18-19 వచనాలు మనం ధ్యానం చేద్దాం. అందులో ఇలాగ రాయబడింది. రెఫరెన్స్ మరొక పర్యాయం చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 18-19 వచనాలను మనం చదువుకోబోతున్నాం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అనే వాక్యాన్ని పౌలు భక్తుడు ఇక్కడ వ్రాసి పంపించడం మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలో సమాధానం గురించినటువంటి అర్థం బోలెడంత భక్తుడు రాసి పంపించినట్లుగా చూడగలుగుతున్నాం. ఇందులో రాయబడిన మాట, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు అని రాయబడింది. అపోస్తలులు వారికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప పరిచర్య సమాధానపరచు పరిచర్య. ఈ పరిచర్యను వారు చాలా ఇష్టంగా చేశారు. వాళ్ళని కొట్టినా, తిట్టినా, చంపడానికి మీదకి వచ్చినా, రాళ్ళు రువ్వినా, వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పినా, మహాసభల్లోని నిలబెట్టినా, లేకపోతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి హింసించినా, చెరసాల్లో వేసినా, బొండలు బిగించినా, ఏవేవి చేసినాను సరే యేసు ప్రభు వారు తమకు అప్పగించినటువంటి ఈ సమాధాన పరిచర్యను విడిచిపెట్టక, దాన్ని దూరం చేసుకోక, వారు ఆశతో, ఆసక్తితో కావాలని దేవుడు అప్పగించిన పరిచర్య, దీన్ని సగంలో విడిచిపెట్టకూడదు అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు, అలాగే మిగిలినటువంటి అపోస్తలులు, దేవుని ద్వారా పిలువబడి పంపబడినటువంటి దేవుని శిష్యులు అనేకులు ఈ పరిచర్యను కొనసాగించారు. అదేవిధంగా ఆ పరిచర్యలో వారు మాత్రమే కాక వారి తర్వాత తరాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే నేటికి ఈ సమాధానపరిచే పరిచర్య జరుగుతూనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక మాట చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అందరినీ తండ్రితో సమాధానపరిచాడు అన్న వాక్యాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరుచుకోవాలని ఇష్టపడ్డాడని కూడా మనకి లేఖనాల్లో కనబడుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపరచు పరిచర్యని ప్రారంభించాడు. ఈ పరిచర్యకు ఫౌండర్ యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య దీని యొక్క డైరెక్టర్ కూడా. నేటికి ఆయన దీన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందులో పనిచేస్తూ ఆ పరిచర్యలో వీళ్ళంతా కూడా జత పని వారి వలె, తోటి వారి వలె, సహోదరుల వలె నేటికి కొనసాగుతూ ఉన్నారు సేవకులు, అలాగే విశ్వాసులు. దేవుని బిడ్డలారా, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించిన సమాధానపరిచే పరిచర్య మనందరికీ చాలా మేలు కలిగజేసింది. మీరు ఒకసారి ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఈ లోకానికి రాకపోతే, ఆయన గారిని బలియాగం చేయకపోతే, మనల్ని అందరినీ తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి ఇష్టపడకపోతే, యేసయ్య ఆ పని చేయడానికి రాకపోతే ఏం జరిగి ఉండేదో ఒకసారి ఆలోచన చేయండి. జీవితకాలం అంతయు, జన్మ అంతయు, తరం అంతయు, మనుష్య జాతి అంతయు కూడా నాశనం అయిపోయేది. అలా నాశనం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి లోకానికి పంపించి, తెగిపోయినటువంటి, విడిపోయినటువంటి, పాడైపోయిన దేవుడు దేవుని పిల్లల బంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి యేసుని లోకానికి పంపించాడు.
మన తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభించిన పరిచర్య ఆయన శిష్యులకు అప్పగించాడు. శిష్యులు వారి వెనకాల తరంలో సేవ చేయడానికి వచ్చిన శిష్యులకు దాన్ని అప్పగించారు. అలాగే సేవకులు, అలాగే దేవుని ప్రజలు, విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా ఈ సమాధానపరచు పరిచర్యను చేయాలి. యేసు ప్రభు ఒక్కడు చేసి అప్పగించినటువంటి పరిచర్య శిష్యులకి, వారు సేవకులు, వారు అపోస్తలులు, వారి తర్వాత కూడా సేవకులుగా అప్పగించడం. చాలా మంది అనుకుంటున్నారు ఈ పరిచర్య మనం చేసేది కాదులే, ఈ పరిచర్య మన వల్ల కాదులే, ఈ పరిచర్యలో చాలా కష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి, ఈ సమాధాన పరిచే పరిచర్యలో అవమానాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, ఇట్టి అవమానాలు నేను ఎందుకు అనుభవించాలి, ఇట్టి బాధ నేను ఎందుకు పడాలి, సమాధాన పరచడం అంటే మధ్యవర్తి పని చేయటమే కదా. ఆ మధ్యవర్తి పని చేసే ఆ సమయంలో ఖచ్చితంగా ఇరువైపుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి, ఇరువైపు నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మధ్యలో ఎవరైనా ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మధ్యలో మనం వెళ్ళాం అనుకోండి, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మధ్యలో మాట్లాడుతున్న వాడిని అంటారన్నమాట, నువ్వు మాకు సరిగ్గా న్యాయం చెప్పట్లేదు, నువ్వు వారి పక్షంగానే మాట్లాడుతున్నావు, అదంతా నువ్వే చేశావు. ప్రాముఖ్యంగా సేవకులైన వారి గురించి మాట్లాడాలంటే, దేవుని ప్రేరేపణతో, దేవుని కృప ద్వారాగా సేవకుడు ఒక వివాహం చేయాలని నిశ్చయించినప్పుడు అది దేవుడి ద్వారా జరుగుతుందని, దేవుడి చిత్తంలో ఉందని, చక్కగా జరిగించాలన్న ఉద్దేశంతో సంతోషంగా వివాహాన్ని జరిగించడానికి ఇష్టపడతారు. పెళ్లి కుమార్తె తరపు వారు, పెళ్లి కుమారుడి తరపు వారు వస్తారు. వాళ్ళు మాట్లాడుకునే మాటల మధ్యలో ఏం చేస్తారంటే పాస్టర్ గారిని తీసుకొచ్చి పెడతారు. పాస్టర్ గారిని తీసుకొచ్చి పెట్టి చక్కగా మాట్లాడిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. అయిపోయిన కొంతకాలానికి ఏదో ఒక చిన్న సమస్య ఆ కుటుంబంలో వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి వారు ఎవరినైనా తిట్టాలి అనుకుంటే ముందు తిట్టేది సేవకుడినే, ఏదైనా అనాలి అంటే ముందు అనేది ఎవరినంటే సేవకుడిని. ఎందుకంటే మధ్యలో ఉంది ఆయనే కదా. రేపొద్దున వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు, కానీ మధ్యవర్తిలో ఆ లక్షణాలు ఉండవు. ఏవి? ఒకవైపు మాత్రమే న్యాయం చెప్పాలి, ఒకవైపు పక్షపాతంగా మాట్లాడాలి, అన్యాయం చేయాలి. మధ్యవర్తిగా ఉండే ప్రతి పెద్దవారు ఎవరైనా సరే ఇరువురిని సమాధానపరచాలి, గొడవలు లేకుండా చూడాలి, ప్రశాంతమైన జీవితంలోకి వారు నడిపించాలి, సమాధానకరమైన స్థితిలోకి తీసుకురావాలి, ఇద్దరిని సమాధానపరచాలి. ఇదే పరిచర్య చేయాలని ఆశపడతారనమాట పెద్దలుగా మధ్యవర్తి మాట్లాడేవారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథమునందు సమాధానపరచు పరిచర్య గురించి రాయబడింది కదా. ఈ సమాధానపరచు పరిచర్య సేవకులే చేసుకుంటారు, మాకు సంబంధం లేదని నేటి విశ్వాసులు కూడా తలచుచున్నారు. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు వారి రూపంలో మారాలి అని వాక్యం చెప్తుంది. అది సేవకులు మాత్రమే మారాలా? యేసు ప్రభు వారి రూపాన్ని సేవకులు మాత్రమే పొందుకొని విశ్వాసులు మాత్రం చెప్పండి, ఎవరి స్వరూపాన్ని పొందుకోవాలి? దేవుడి స్వరూపం కాదు, మరి ఇంకెవరిది? సేవకులు దేవుడి స్వరూపం పొందుకుంటే విశ్వాసులు దైవ స్వరూపాలు పొందుకోవాలా? కాదు కదా. మరి ఏంటి దాని అర్థం? యేసుక్రీస్తు స్వరూపం మన ఎందుకు ఏర్పడాలి అని పౌలు భక్తుడు అంటున్నాడు. సేవకులకు మాత్రమే నాది, విశ్వాసులకు కూడా కదా. అప్పుడైతే ఈ పరిచర్య, సమాధానపరచు పరిచర్య సేవకులు మాత్రమే చేయాలా? యేసు చేసి ప్రారంభించి శిష్యులకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే యేసు ప్రభు వారు చేస్తున్న పనిని మనము చేయాలి. యేసు రూపంలో మారాలి అంటే యేసు చేసిన పరిచర్యను మనం చేయాలి. యేసు నడిచిన మార్గంలో మనం నడవాలి. ఆయన రూపాన్ని సంతరించుకోవడానికి, ఆయన రూపంలోకి మారడానికి, ఆయన లక్షణాలు పొందుకోవడానికి యేసు ఎలా జీవించాడు, యేసు ఎలా బోధించాడు, యేసు ఎలా నడుచుకున్నాడు, యేసు ఎలా ప్రవర్తించాడు, యేసు ఎలాగ క్షమించాడు, యేసు ఎలాగ ప్రేమించాడు, యేసు ఎలాగ క్షమించాడు, యేసు ఎలాగ ఆదరించాడు, యేసు ఎలాగ వివేచించాడు, యేసు ఎలాగ నడుచుకున్నాడు, యేసు ఎలాగ విడిపించాడు. ఇదిగో ఆయన రూపంలోనికి మారాలని ఆశపడుతున్న ఓ విశ్వాసి, ఓ సేవకుడా, మనం అందరం చేయవలసిన పరిచర్య ఆయన విడిచి వెళ్ళాడు. ఆ పరిచర్య ఇది సమాధానపరచు పరిచర్య. ఈ సమాధానపరచు పరిచర్యను మనం ఖచ్చితంగా కొనసాగించాలి. అందులో ఈ పరిచర్యకు ఇష్టపడని స్వభావం కలిగి ఉంటే, ఈ పరిచర్యకు ఒకవేళ ఇష్టపడని స్వభావమే కలిగి ఉంటే
మన జీవితంలో సమాధానం అనేది ఉండదు. మన జీవితంలో సమాధానానికి స్థానమే ఉండదు. నువ్వు పొందిన సమాధానకరమైన స్థితిని అనేకులకు పంచాలి. చాలామంది సమాధానం లేక బాధపడుతున్నారు. ఎవరైనా ఉన్నారేమో, ఎవరైనా వస్తారేమో నన్ను సమాధానకరమైన పరిస్థితులను నడిపించడానికి, ఈ సమస్యల నుంచి నన్ను సమాధానకరంగా ముందుకు నడిపించడానికి ఎవరైనా వస్తారేమో అనే సమస్య ఉంటుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదవగలిగితే అక్కడ రాయబడింది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అవుతారని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డ, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్న వాక్యాన్ని యేసు ప్రభు వారు తెలియచేశారు. ఈ మాట గుర్తు చేసుకోండి. ఇదిగో, మొదటిగా సమాధానపరచు పరిచర్య చేస్తే మనల్ని దేవుని కుమారులుగా దేవుడు పిలుస్తాడు, అలా మారుస్తాడు, అలా చేస్తాడు, ఆ వారసత్వాన్ని ఇస్తాడు. సమాధానపరిచే ఆ పరిచర్యను మనం చేయాలి. విశ్వాసి సేవకుడా మనమంతా కలిసి సమాధానపరిచే పరిచర్యను కొనసాగించాలి. మనం దాన్ని తీసుకోవాలి, ఆ పరిచర్యలకు మనం రావాలి. అప్పుడు దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మొట్టమొదటిగా మనం చదువుకుంటున్న యేసుప్రభు వారే తన నోటితో ఆయన చెప్పినటువంటి ధన్యతల్లో ఒక ధన్యత, సమాధానపరిచే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పాడు. నీవు సమాధానపరిచే పరిచర్యను చేయగలిగితే నువ్వు దేవుని కుమారత్వాన్ని పొందుకుంటావు, దేవుని వారసత్వాన్ని పొందుకుంటావు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ నీ వశం చేసుకుంటావు. ఎప్పుడు సమాధానపరిచే పరిచర్యను చేసినప్పుడు. అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మరికొన్ని మాటలను మనం ధ్యానం చేసుకోగలిగితే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనాన్ని చదవాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనంలో, కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుతారు అనే వాక్యాన్ని రాయబడింది. అక్కడ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఆ సామెత, ఆ వచనం చాలా అద్భుతమైన మాట. ఏమని అని ఆలోచన చేస్తే, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుతారట. సంతోషభరితులు, సమాధానము చెప్పుటకై, ఆలోచన చెప్పుటకై, సమాధానపరచడానికి వారు సంతోషభరితులవుతారు. వారి జీవితంలో సంతోషం ఏలుబడి చేస్తుంది. వారి జీవితంలో సంతోషం అత్యున్నతంగా వారు పొందుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అంటే వారి జీవితంలో సమాధానపరచుటకై ఆలోచన చెప్పి ఈ పరిచర్య చేసే వారి జీవితంలోనే ఆ సంతోషం కనపడుతుంది. సంతోషించడానికి ఏముందని సంతోషించాలంటే, ఇదిగో ఈ సమాధానకరమైన స్థితి ఉన్నదనే సంతోషించాలి. ఆ పరిచర్యను నువ్వు చేయగలిగితే నీకు ఉన్నతమైన సంతోషం కలుగుతుంది, గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ పరిచర్య నువ్వు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. మూడవదిగా బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తనలో 37వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును అనే పదం అక్కడ కనబడుతుంది. ఎవరి సంతానాన్ని దేవుడు తరతరాలు నిలుపుతాను అని చెప్తున్నాడు అంటే, సమాధానపరిచే పరిచర్య చేయి వారి సంతతిని నిత్యము నిలబెడతానంటున్నాడు. అది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది అని చెప్తున్నాడు. సమాధానపరిచే పరిచర్యను మనం చేసిన ఎడల, ఆ పరిచర్యలో మనం పాలిభాగస్తులమైన ఎడల, ఆ పరిచర్యకు మనం సహకరించిన ఎడల, అందులో మనం ఉంటే నిశ్చయముగా మన సంతతి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నిలబడిపోతుంది. కనుక మనము సమాధానపరిచే పరిచర్యను చేయాలి. మన సంతానం అంతకంతగా అభివృద్ధి చెందుతుంది. యుగ యుగాలు తరతరాలు దేవుడు తన సన్నిధిలో నిలుపుకుంటాడు మన సంతానాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే బైబిల్ గ్రంథంలో మరికొన్ని మాటలు మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట ఏమగును అనే మాట కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, దేవునితో సమాధానపరచటం అనేది
చాలా గొప్ప పరిచర్య అనే విషయాన్ని ఇక్కడ భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మాట్లాడాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మాట్లాడాడు యాకోబు తన పత్రికలో. 3వ అధ్యాయం 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానముందు విత్తబడుతుంది అన్నాడు. నీవు దేవుని సన్నిధిలో సమాధానపరిచే పరిచర్యను చేస్తే నీతి ఫలము నీకు అదే సమాధానమునందు విత్తబడుతుంది అని యాకోబు తన పత్రికలో ప్రవచించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలకించండి, జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధించండి. దేవుడి సన్నిధిలో ఇదిగో సమాధానపరిచే పరిచర్య గురించి మాట్లాడుతున్నాం. ఈ సమాధానపరిచే పరిచర్యలో పాల్పొంపులు పొంది అందులో భాగస్వాములైన వారికి నీతి ఫలం అంట. నువ్వు ఏ సమాధానాన్ని అయితే ప్రకటిస్తున్నావో, ఏ సమాధానాన్ని అయితే జరిగిస్తున్నావో అదే సమాధానమునందు నీతి ఫలం నీ కొరకు దేవుడు విత్తుతున్నాడు. ఆ విత్తిన పంట, ఆ విత్తిన నీతి ఫలములను భవిష్యత్తులో నీవు నీ సంతానం కోసుకోబోతున్నారు. కనుక సమాధానపరిచే పరిచర్యను నువ్వు చెయ్యాలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం ముందుగా ధ్యానం చేసినప్పుడు చెప్పుకున్న మాటను బట్టి ఆలోచన చేస్తే, తండ్రి అభీష్టమైందంట కుమారునితో మనల్ని అందరినీ సమాధానపరుచుకోవటం అనేది తండ్రి అభీష్టమైంది. ఆయనకి ఇష్టం సమాధానపరచు పరిచర్య అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆ పరిచర్య చేసామనుకో, నేను చెప్తాను కదా, దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను నిశ్చయముగా దీవిస్తాడు. ఎందుకు అంటే నువ్వు దేవుడు చేసిన పనిని జరిగిస్తున్నావు, ఆయనకి ఇష్టమైన పనిని చేస్తున్నావు. దేవుడికి ఇష్టమైన పని సమాధానపరచటం. వారు దేవుని పిల్లలైపోయే సొత్తు, దేవుని సొత్తుగా, దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా ఆయన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడు అంటే నువ్వు సమాధానపరచు పరిచర్యను జరిగించినప్పుడు. అందుకనే కొరింథీ పత్రికలో ఉన్నటువంటి సంఘానికి, ఆ పట్టణంలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తున్న పౌలు భక్తుడు ఈ మాట తప్పనిసరిగా వాళ్ళకి తెలియాలి అని, వాళ్ళకి చెప్పాలి అనే ఉద్దేశంతో తన చరిత్రను, తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ, ఇదిగో దేవుని వలన ఆయన సమస్తం కూడా, ఇదిగో ఆయన తండ్రితో ఇలాగూ జరగాలని ఆశపడి తండ్రి ద్వారా కుమారుడి లోకానికి వచ్చి తనతో సమాధానపరుచుకున్నాడు తండ్రి. ఇప్పుడు మనమంతా కూడా ఆయన చేసిన త్యాగం వలన, ఆయన చేసినటువంటి ఈ పరిచర్య వలననే తండ్రితో తిరిగి సమాధాన పడగలిగాము. ఇప్పుడు మనం దీవించబడుతున్నాం, దేవుని బిడ్డలమై, వారసులమై, స్వాతంత్రమైన అయిపోయాం మనం ఇప్పుడు. అందుకనే మీరు కూడా ఆ పరిచర్య చేయండి. ఆయన చేసి ముగించి మాకు అప్పగించాడు. ఆ పరిచర్య మేము కొనసాగిస్తున్నాం. మేము చేసే ఈ పరిచర్య వలన మీరు కూడా అనేకులు దేవునితో సమాధాన పడాలి. ఆ తర్వాత మీ వెనకాల వచ్చే వారికి పరిచర్యను అప్పగించాలి. ప్రభు రాకడ వరకు కూడా ఈ సమాధానపరచు పరిచర్యను కొనసాగిస్తూ ఉండాలి. ఇంకెంతకాలం ఉంటాం తెలియదు, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. రాకడ దినాలు, అంత్య దినాలు దగ్గరకు వచ్చేసిన దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఇక్కడ కష్టం, నష్టం, వ్యాధి, బాధలు, తెగుళ్ళు, రకరకాల వ్యాధులు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరితో ఒకరు పలకకుండా, ఒకరితో ఒకరు కలిసి ఉండకుండా, ఒకరినొకరు కౌగిలించుకోలేని పరిస్థితి, షేకండించుకోలేని పరిస్థితి. ఇదిగో దేవుని బిడ్డలారా, వాక్యములో మనం అందరం కలిసి కూర్చొని ధ్యానం చేసుకోలేని పరిస్థితి అయిపోయింది కదా ప్రియ దేవుని బిడ్డ. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ప్రభు తట్టు తిరగండి, ప్రభు వైపు మీ మనస్సులను త్రిప్పండి, దేవుని చూడండి. మీ మనస్సులు దేవుని మీద ఆనుకోవాలి. ఆయనను పూర్తిగా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో అంగీకరించండి. పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించండి. సమాధానపరిచే పరిచర్యను చేయండి. మిమ్మల్ని అందరినీ దేవుని పేరట ఆహ్వానిస్తున్నాను. ఈ పరిచర్యకు చాలా మంది అవసరం. నీవు దేవుని పరిచర్య చేయడానికి వస్తావా? ఈ సమాధానపరచు పరిచర్యను చేయడానికి నువ్వు సిద్ధమా? నిన్ను దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి యేసును బలి చేశాడు. ఆయన ఈ పరిచర్య చేసి ఉన్నతంగా దాన్ని ముగించాడు. ఆయన రూపంలో మారాలనుకుంటున్నావు విశ్వాసి, ఆ పరిచర్య చేయడానికి ముందుకు రాగలవా? అందరితో సమాధానముగా నీ ఉండగలవా? బైబిల్ గ్రంథంలో పౌలు చెప్పాడు, సమాధానాన్ని వెతికి వెంటాడండి, దాన్ని మీరు పొందుకోవాలి అని అంటాడు. పౌలు భక్తుడు రోమా సంగతి చెప్తాడు, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా బ్రతకండి అంటాడు. గొప్ప మహానుభావులు, అపోస్తలులు చక్కని పరిచర్య చేసి ఈ తరమైన మనకు అప్పగించారు కదా. వారి తర్వాత నుంచి ఈ తరం వరకు ఎంతమందో ఈ పరిచర్య చేసి ముగించారు. ఈ తరంలో నువ్వు నేను ఉన్నా. మరి మనం ఈ పరిచర్య చేయాలి కదా.
ఈ పరిచర్య చేసి మనము కూడా ముగించి మన తర్వాతి తరానికి దీన్ని అందివ్వాలి కదా. ప్రభు రాకడ వరకు ఇలాగ జరగాలి కదా. మరి ఏం చేస్తున్నాం ఆలోచన చేసుకో. సమాధానపరచు పరిచర్య చేశావా? దేవుని కుమారుడు అయ్యే, దేవుని కుమార్తె అయ్యే అవకాశం నీకు దక్కుతుంది. దేవుని పిల్లలుగా వారసత్వాన్ని పొందే అధికారం నీకు వస్తుంది. తద్వారా దేవుని ఆశీర్వాదాలు అన్ని పొందుకోగలవు. ప్రభువు నేను అలా నడిపించాలని ఆశపడుతున్నాడు కనుక సమాధానపరచు పరిచర్యను చేద్దాం, దేవుని వైపు తిరుగుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దైవ దీవులతో మనల్ని సమృద్ధిగా నింపి బలపరిచి ఆశీర్వదించి సమాధానమునందు మనల్ని దేవుడు తన సన్నిధికి చేర్చుకును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.